హాయ్ అండి. ఇవాళ నేను ఒక 3 ఇయర్స్ పాపకి అంబ్రెల్లా ప్లాజో ఎలా కుట్టాలో స్టిచ్చింగ్ వీడియో అనేది మీకు చూపిస్తాను. ముందుగా పాప యొక్క ఆది ప్యాంట్ తీసుకున్నాను. ఆది ప్యాంటు కొంచెం చిన్నగా ఉంది, అంటే పొట్టిగా ఉంది. దానికి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి స్టిచ్ చేయమన్నారు. సో ముందు ఆది ప్యాంట్ యొక్క పొడవు చూసుకుందాము. పొడవు 15.5 ఉందండి. దానికి ఒక 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ విత్ బెల్ట్ కూడా ఉంటుంది కాబట్టి 19 తీసుకుంటున్నాను ప్యాంట్ యొక్క పొడవు. ఇప్పుడు నడుము కొలత చూసుకుందాము. నడుము కొలత 7 ఉందండి, అంటే చుట్టుకొలత 14 వస్తుంది. తర్వాత పిస్తా కూడా చెక్ చేసుకుంటున్నాను. పిస్తా కూడా ఎంత ఉంది అని 7 ఉందండి పిస్తా పొడవు కూడా. ఇప్పుడు మనము అంబ్రెల్లాకి నేను మీటర్ తీసుకున్నానండి. మీటర్ మీద ఒక 20 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఫస్ట్ 2 ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ కోన్ షేప్లోకి 4 ఫోల్డ్స్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము చుట్టుకొలత 14 ఉంది కదా, దానికి ఒక 4 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకొని 18 ప్లస్ ఒక 2 ఇంచెస్ ఖర్చులకి అట్లా మొత్తం మీద మన నడుము కంటే ఎక్కువ క్లాత్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 18 తీసుకుంటున్నాను. ముందు క్లాత్ అయితే నీట్గా కోన్ షేప్లో ముడతలు లేకుండా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలండి. ఓపెన్ కట్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్లో ఉంచుకొని ఫోల్డింగ్ షేప్ అనేది మన వైపు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత క్లాత్ అనేది సెట్ చేసుకున్నాక నడుము కొలత ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, 7 ఉంది, చుట్టుకొలత 14 ఉంది. దానికి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకున్నాము. 18 14 చుట్టుకొలత, దానికి ఒక 4 ఇంచులు యాడ్ చేసుకున్నాను. మొత్తము 18 అండి. ఆ 18 నడుము సైజు మనకు 4 మడతల మీద ఉంది కాబట్టి 4 మడతల మీదకి ఎంత అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా మనము లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. 18 లేదా 20 అయినా పెట్టుకోవచ్చండి. ఎలాస్టిక్ మనకు ఫ్రిల్స్ నడుము దగ్గర బాగా వస్తుంది ఎక్కువగా తీసుకుంటే. పొడవు అనేది 19 తీసుకున్నాం కదండి. 19 కూడా లెంత్ చూసుకొని జాయింట్ పడుతుందా లేదా సరిపోతుందా క్లాత్ అనేది చెక్ చేసుకోవాలి. అలా దానికి లెంత్ సరిపోయేటట్టు, కానీ దీనికి జాయింట్ అనేది పడుతుందండి. సో ముందు లెంత్ అయితే 19 చూసుకొని ఎక్కడ జాయింట్ పడుతుందో అనేది కూడా చెక్ చేసుకొని జాయింట్ వచ్చే ప్లేస్ దగ్గర మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన పార్ట్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేస్తున్నాను. పైన మనం నడుము లెంత్ మార్జిన్ చేసుకున్నాం కదా మార్కింగ్, దానికి తగ్గట్టు కింద కూడా 19 పెట్టి మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారమే కట్ చేస్తున్నాను. మనకి అక్కడ జాయింట్ పడుతుంది. జాయింట్కి ఇప్పుడు కట్ చేసిన రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ని పెట్టి జాయింట్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ రిమైనింగ్ పార్ట్ని మనకి 4 ఫోల్డ్లో ఉంది కాబట్టి ఆ జాయింట్ పీస్ అనేది కూడా మనకి 4 ఫోల్డ్లో సెట్ అయ్యేటట్టు ఫిక్స్ చేసుకొని మళ్ళీ కొలత 19 ఉండేలాగా చూసుకొని ఇటువైపు ఎంతైతే మెజర్మెంట్ చేసుకున్నామో అటువైపు కూడా అంతే విధంగా మెజర్ చేసుకొని మళ్ళీ మార్కింగ్ చేసుకొని రిమైనింగ్ పీస్ని కట్ చేసుకోవాలి. అంబ్రిల్లా టైప్ కాబట్టి ఇది సర్క్యులర్ ప్యాంట్ కాబట్టి కింద బెలూన్ లాగా వస్తుంది. మనము మార్కింగ్ చేసుకున్న మీద కట్ చేసుకుంటున్నాము. ఇది 3 ఇయర్స్ పాపకి సింపుల్గా ఈజీగా ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కిస్తా అనేది మార్కింగ్ చేసుకోవాలి. కిస్తా అనేది మనకి 7 ఉంది కదా, 7 ఉంది కొలత ప్రకారం ఒక 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోండి, ఖర్చులకి సరిపోతుంది. 8 కింద వైపు 1.5 ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకొని పైకి మనము ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. కింద 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకున్న దగ్గర కొంచెం కర్వ్ షేప్లో తిప్పుకొని డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రా చేసుకున్న కిస్తాను కూడా 8 ఇంచెస్ పెట్టుకున్నాను. 1 ఇంచ్ అనేది ఖర్చుకి, 1.5 ఇంచ్ ఏమో వెడల్పు కింద వైపు, పైన హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మార్కింగ్ చేసుకొని అలాగా
కర్వ్ షేప్లో తిప్పుకొని దాన్ని మార్కింగ్ చేసుకునే దాని మీద మనము కట్ చేసుకుంటే కిస్తా అనేది కూడా కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు కిస్తాని కట్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మీకు కనుక నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ కూడా ఉంటే అవి కూడా నీట్గా ఫినిషింగ్ కోసం ఇప్పుడే కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత డ్రెస్ అనేది నీట్గా ఎడ్జెస్ అనేవి ఫినిషింగ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలండి నీట్గా అనేది. తర్వాత మనకి లెగ్స్ అనేవి జాయింట్ పడ్డాయి కదండి, ఆ జాయింట్ పీసెస్ని అటాచ్ చేసుకోవాలి. జాయింట్ పీసెస్ అనేది రివర్స్ పడకుండా 4 పీసులు ఒకే వైపుకి ఫోల్డింగ్స్ అనేవి మనం స్టిచ్ చేసేటప్పుడు ఒకటి రివర్స్ ఆపోజిట్ సైడ్స్ రాకుండా అన్నీ ఒకవైపుకి వచ్చేలాగా మెయిన్ ఫేస్ చూసుకొని 4 పీసులు అనేవి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. అవి జాయింట్ పీసులు అండి. ఆ జాయింట్ పీసుల్ని నీట్గా నిదానంగా అవి స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియో అయితే చూపిస్తాను. మనం ఇప్పుడు ముందుగా ఆ జాయింట్ పీసుల్ని జాయింట్ చేసుకుందాము. ఫస్ట్ జాయింట్ ఏ పార్ట్కి ఆ పార్ట్ విడివిడిగా తీసేసి కిస్తాల పార్ట్లు ఫస్ట్ కిస్తాలు కుట్టుకోండి, తర్వాత జాయింట్ పీసులు అయినా కుట్టుకోండి, లేదా ఫస్ట్ జాయింట్స్ అన్నీ వేసుకోండి, లేదా కిస్తా అయినా కుట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే జాయింట్ పీసులు కుట్టిన తర్వాత కిస్తా కుడితే ఒకటి రివర్సు ఒకటి ఆపోజిట్ అలాగ జాయింట్ చేసే విధానంలో మనకి రివర్స్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా కిస్తా కుట్టుకున్నాక జాయింట్ పీసులు వేస్తే ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ సైడ్ అనేది మనకు నీట్గా అర్థమవుతుంది. అందుకని నేను ఫస్ట్ కిస్తాలు కుట్టుకోండి, తర్వాత జాయింట్ చేసుకోండి జాయింట్ పీసులు అని చెప్పాను. ఇప్పుడు జాయింట్ పీసులు జాయింట్ చేస్తున్నాను. ఆ ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలా చూసుకోండి. నా 2 లెగ్స్కి 2 జాయింట్స్ పడ్డాయి కాబట్టి 4 పీసులు ఉన్నాయి. 4 పీసులు జాయింట్ చేసుకోవాలి. తర్వాత బెల్ట్ అండి. బెల్ట్ మనము 2 ఇంచెస్ లెంత్ తోటి మనము లెంత్ అనేది నడుము తగ్గట్టుగా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవైపు స్టిచ్ చేసుకొని తర్వాత మనము బాటమ్ యొక్క ఒక మెయిన్ సైడ్కి బెల్ట్ అనేది మనము స్టిచ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, నా చెప్పే విధానం అర్థం కాకపోవచ్చు. ఒకవేళ నేను స్పీడ్గా చెప్పడం వల్ల వీడియో చూడండి, చాలా నీట్గా అర్థమవుతుంది. అలాగా బాటమ్ని రివర్స్ చేసుకుంటూ బెల్ట్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. బెల్ట్ పట్టీ స్టిచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ వస్తుందండి. అవి 2 ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రా పట్టుకొని మన నడుముకి తగ్గట్టుగా అలా పట్టుకొని ఒక స్టిచ్ వేసేసుకొని రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది బెల్ట్ పట్టీ. తర్వాత రివర్స్ ఓపెన్ చేసేసి మెయిన్ వైపుకి ఓపెన్ చేసేసి కొంచెం గ్యాప్ ఉంచేసి మనం ఎలాస్టిక్ ఎంతైతే లెంత్ తీసుకుంటున్నామో నడుము యొక్క కొలతకి ఆ లెంత్ తీసుకొని కట్ చేసి పెట్టుకొని ఈ బెల్ట్ పట్టీ కుట్టాక కొంచెం గ్యాప్ ఉంచుకొని ఆ లోపల నుంచి ఎలాస్టిక్ అనేది దూర్ చేసి ఆ స్టిచ్ అనేది ఫినిష్ చేస్తే మనకి అంబ్రెల్లా ప్లాజో అనేది రెడీ అవుతుంది. బెల్ట్ పట్టీ కుట్టామండి. ఇప్పుడు నడుము లెంత్ అనేది చూసుకుంటున్నాను మళ్ళీ ఒక్కొక్కసారి. 7 ఇంచులు అండి, చుట్టుకొలత 14 ఇంచులు. మనకి నడుము అనేది కొంచెం టైట్గా ఉంది కాబట్టి మనం ఎలాస్టిక్ కూడా దానికంటే కొంచెం తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఎలాస్టిక్ 14 కదండి, మనం 12 అలా తీసుకుంటే ఎలాస్టిక్ అనేది సరిపోతుంది. ఎలాస్టిక్ మొత్తాన్ని బాటంలోకి దూర్ చేస్తున్నాను. ఇలా దూర్ చేసేసి ఎలాస్టిక్ 2 జాయింట్స్ వేసుకుంటే మనకి అంబ్రెల్లా ప్లాజో ప్యాంట్ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.